తెలుగు ప్రజలకి నా నమస్కారం. నీట్ ఎగ్జామ్ గురించి, ఆందోళన గురించి కొంచెం మాట్లాడదాం. నీట్ ఎగ్జామ్ గురించి సీజేపీ వాళ్ళు ఆందోళన చేశారన్న విషయం అందరికీ తెలుసు కదా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాక సీజేపీ నాయకుడు అమెరికాకి వెళ్ళిపోయాడు. అంటే సమస్య పరిష్కారం అయిందా? అయితే ఈ సమస్య గురించి మాట్లాడటానికి నేనేమీ పెద్ద ప్రొఫెసర్ని కాదు. అలాగే ఈ విద్యా సమస్యలని ప్రభుత్వం పూర్తిగా పరిష్కరిస్తుంది కూడా మనం భావించిన అవసరం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తగు సూచనలు చేయడానికి నేనేమి మోటివేషనల్ స్పీకర్ని కాదు. అసలు వీడియోలు చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మొదటిది తనకు తెలిసింది అందరికీ చెప్పాలని తపన ఉండటం. రెండవది వీడియోలు చేసి ఫోన్పే, గూగుల్ పే లాగా అలాగే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకోవడం. నా మటుకు నాకు డబ్బులు కావాలనే ఆలోచన లేదు కనుక ఫోన్పే, గూగుల్ పే లాంటివి చేయట్లేదు. అలాగే మోటివేషనల్గా వీడియోలాగా వీడియో చేయాలని కూడా అనుకోవటం లేదు. నేను మోటివేషనల్ వీడియోలకు బదులుగా మీతో పాటు కలిసి ఉండి నడిచి మనందరం కలిసి పయనిద్దాం. ఎందుకంటే ఒకసారి మనందరం కలిసి పయనిస్తే మీరందరూ కూడా ఆ తర్వాత మిగిలిన కథ నడిపిస్తారు. సరే, అసలు మన సమస్య ఏంటి? మన చదువులు, మన విద్యా వ్యవస్థ చాలా క్లిష్టతరమైనవి. పాత రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా పసిపిల్లలకి వాడికి పలక, బల్పం, పుస్తకం లాంటి భయం. ఒకప్పుడు తాతయ్యలు బామ్మలు చెప్పే రాజకుమారుల కథలు బాగా ఇష్టంగా ఉండేవి. ఈ రోజుల్లో అయితే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సీరియల్స్ పిల్లలకి ఇష్టం. అదే టెక్స్ట్ బుక్స్ అంటే పసిపిల్లలకు భయం. టీచర్లు ఇచ్చే బండెడ్ హోంవర్క్ అంటే చలి జ్వరం. ఈ రోజుల్లో స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ కూడా ఉండకపోవడంతో భయంకరమైన పిడకలు. స్కూల్ యూనిఫామ్స్, టైస్, బూట్లు, గోతాం లాంటి స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి పిల్లలకి స్కూల్ అంటే జైలుకి వెళ్ళినంత బాధ కలిగిస్తున్నాయి. పైగా 1వ తరగతి నుండి టాప్ ర్యాంక్ లేకపోతే మంచి ఉద్యోగం రాదనే దుష్ప్రచారం. దాంతో 1వ తరగతి నుండి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కోర్సెస్. ఈ చదువుల ఒత్తిడి మనమైతే భరించలేకపోయాం. పాత రోజుల్లో అయితే తెలుగు మీడియం కనుక ఈ ఒత్తిడి చాలా తక్కువగా ఉండేది. అందువల్లనే మనందరం కూడా డిగ్రీ దాకా అయ్యి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయలేదు. కానీ మన పసిపిల్లలకి ఈ సమస్య ఉంది. వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వీళ్ళకి నేను చెప్పిన పైన సమస్యలు ఉన్నాయి కనుక మన పసిపిల్లల మనోవేదన మీకు, నాకు, మనందరికీ తెలుసు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? కార్పొరేట్ విద్యలో వచ్చాక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో పిల్లలకి చిన్నప్పటి నుండి కాంపిటేటివ్ వాతావరణంలో భరించలేని ఒత్తిడి. అంటే దీనికి సమాధానం సింప్లిఫై చేయవలసింది విద్యా విధానం. అంటే టెక్స్ట్ బుక్స్, హోంవర్క్స్ అవసరం లేని విద్యా విధానం. చదువు అంటే చందమామ కథంత సింపుల్గా, మహేష్ బాబు సినిమా పోకిరి అంత ఆసక్తిగా, క్రికెట్ మ్యాచ్ అంత ఉత్సాహంగా ఉండాలి. 3 ఏళ్ల పిల్లవాడు కూడా అతడు సినిమాల్లో డైలాగ్స్ చెప్పడం చూసాం కదా. అంటే చదువు 1వ తరగతి నుండి ఇంజనీరింగ్లో డిగ్రీ, మెడిసిన్ డిగ్రీ దాకా, లాలో డిగ్రీ దాకా సులభతరమైన విద్యా విధానంలో సిలబస్ని మార్చాలి. ఆ పని నేను చేస్తాను. ఇలా సులభం చేస్తే పిల్లలతో పాటు పెద్దలకు కూడా చదువు అంటే చందమామ కథ అంత తేలిగ్గా, మాయాబజార్ సినిమా అంత ఆసక్తిగా, క్రికెట్ మ్యాచ్ అంత ఉత్సాహంగా ఉంటుంది. అందువలన పిల్లలు, వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళకపోయినా చదువు బాగా నేర్చుకుంటారు. అలాగే మరొక మాట, చదువు సులభతరమైనప్పుడు అందరూ ఇంజనీర్స్, మెడిసిన్, లా దాకా తెలుగు భాషలో చక్కగా బోధిస్తే నేర్చుకుంటారు. దీని గురించి తర్వాత వీడియోలో తెలుగు భాషలో ఎలా బోధించాలి, ఎలా సింప్లిఫై చేయాలి చెప్పి నేను డీటెయిల్గా వీడియో చెప్తాను. మరొక విషయం, అసలు చదువు తెలుగులో చదివితే కష్టం ఏమిటి? మీరు ఎప్పుడైనా సర్కస్ వెళ్ళారా? అక్కడ రామచిలక తెలుగులో మాట్లాడుతుంది. సింహం, పులి, ఏనుగు రకరకాల విన్యాసాలు చేస్తాయి. ఇక్కడ ఒక సందేహం, ఈ చిలక, పులి, సింహం, ఏనుగ వగైరా ఏ కార్పొరేట్ స్కూల్లో చదివాయి? వాటి యూనిఫామ్స్, షూస్, టైస్ ఉన్నాయా? వాటికి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పారా? వాటికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్తో పాటు పెద్ద పెద్ద స్కూల్ బ్యాగులు ఉన్నాయా? వాటికి స్కూల్ బ్యాగ్స్లో హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ టెక్స్ట్ బుక్స్, హోంవర్క్స్ పెద్ద ట్రాష్ అని. మరొక మాట, జపాన్, జర్మనీ, కొరియా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా? అయితే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుతున్నారు కానీ వాళ్ళు టెక్నాలజీలో ప్రోగ్రెస్ సాధించారు కదా. మరొక విషయం, లారెల్ అండ్ హార్డీ, చార్లీ చాప్లిన్ సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయా?
కమల్ హాసన్ సినిమా పుష్ప విమానంలో డైలాగ్స్ ఉన్నాయా? మరి ఈ సినిమాలన్నీ మనకు అర్థమయ్యాయి కదా. ఒక ఇంగ్లీష్ నవల ఇంగ్లీష్లో ఉంటే 3 ఏళ్ల తెలుగు పిల్లాడికి ఆ ఇంగ్లీష్ నవల చదవడానికి ఉత్సాహం ఉండదు, చదివినా అర్థం కాదు. అదే ఆ ఇంగ్లీష్ సినిమాని 3 ఏళ్ల తెలుగు పిల్లాడు కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. ఆ పిల్లాడు ఆ సినిమాలో ఫైట్స్ని చేసి చూపిస్తాడు, కథ మనకి చెప్తాడు. కనుక పాఠం చక్కగా ఆసక్తిగా మాయాబజార్ సినిమాలాగా ఉత్సాహంగా ఉంటే కులాలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే పాఠం అందరికీ సమానంగా అర్థమవుతుందో అందరికి కూడా తెలుగు అనేది అగ్రకులాల వాళ్ళ సొత్తు కాదనే భావన ఇదవుతుంది. కనుక మన విద్యా వ్యవస్థ ఈ కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి సులభతరమైన తెలుగు భాషలోకి మార్చి ఉచితంగా చెప్పవచ్చు. అప్పుడు అందరూ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ అవుతారు. దీనికి నా బాధ్యత. మరిన్ని వివరాలతో కావాలంటే మరీ వీడియో చేస్తారు. కనుక తల్లిదండ్రులకి ఫీజుల బాధ ఉండదు, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ హోంవర్క్ ప్రాబ్లం ఉండదు, అందరికీ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ అవుతారు. దీనికి గ్యారంటీ. కనుక నీట్ ఎగ్జామ్ లేదా ఉద్యోగం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం అనేది ఉండదు. అందరూ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ డాక్టర్లు అవుతారు. కనుక ఉచితంగా ఇవన్నీ జరుగుతాయి. కనుక ఇవన్నీ మన ఊళ్ళోనే చదివించుకోవచ్చు. మన ఊరు దాటి మన వీధి దాటి కూడా బయటికి వెళ్ళక్కర్లేదు. అన్ని విషయాలు డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాను. మరొక వీడియోలో ఇంకా మరింత డీటెయిల్డ్గా చెప్తాను. అయితే నేను చెప్పే విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయం మీకు అవగాహన లేదు. పైగా ప్రస్తుత పోటీ సమాజంలో పొద్దున్న లేచిన దగ్గర నుండి ఉద్యోగాలు చేయడానికి పరుగులు, ఆఫీస్ వెళ్ళాక ఆఫీస్ టైం అయ్యేదాకా పై వాళ్ళే ఒత్తిడి, ఆఫీస్ లేదా ఫ్యాక్టరీ షిఫ్ట్ అయ్యాక శక్తి అయిపోతుంది, డీలో పడిపోతుంది. ఇంటికి వచ్చి ఏదో ఇంత కాఫీ తాగి కొంచెం నడుము వచ్చేసరికి రాత్రి భోజనం, ఆ పైన భరించలేని నిద్రతో కూర్చొని నిద్రలోకి జారిపోతారు. కనుక ఏం చేయాలన్న సమయం ఉండదు. మన నిస్సహాయత మీద మనకే కోపం వస్తుంది. అందుకనే మనలాంటి సామాన్యుల కోసం వీడియో చేశాను. ఒక ఆసక్తి గల వ్యక్తిగా అన్ని పనులు నేనే చూసుకుంటాను. మీకు ఎంతవరకు మోడల్ చేయాలో అంతవరకు చేస్తాను. సామాన్యుల కోసం, పేద పిల్లల కోసం చదువు మనందరి బాధ్యత. కనుక ఈ ప్రాజెక్టులో నాతో ఉంటానని కనీసం మాట చెప్పండి. దీనికి కావాల్సిన ఆర్థిక సహాయము, సాంకేతిక వ్యవహారాలు నేను పెద్దవాళ్ళతో కలిపి చర్చించి చూసుకుంటాను. మీ నుండి ఒక్క పైసా కూడా ఆశించట్లేదు. మీ నుండి ఒక్క గంట కూడా టైం అడగట్లేదు. మీ నుండి కేవలం నైతిక మద్దతు, మాట సహాయం ఉంటే చాలు. ఇక పిల్లలకి చదువు భారం కారాదు, తల్లిదండ్రులకు ఆర్థిక భారం కారాదు. అప్పుడే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు, పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు సమాజంలో అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లుగా ఉండి మేధావులుగా అవుతారు. అప్పుడు సమాజంలో అవినీతి పోతుంది. అప్పుడు సమాజంలో కుల విద్వేషాలు పోతాయి. దీనికి నా గ్యారంటీ. ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా నేనేమి చేయాలో చెప్పండి. వందే మాతరం, జై భారత్, జై హింద్.